ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం వెంకటాచల తిరుమల వెంకటేశ్వర దివ్య వైభవం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం. తిరుమల ఔన్నత్యం నేడు భారతదేశంలో వెలిసి ఉన్న అసంఖ్యాక దివ్యయాత్రా స్థలంలో తిరుమల ప్రథమ స్థానం అలంకరించున్నదని చెప్పట్లో ఇసుమంత అయిన అతిశయోక్తి లేదు. ప్రపంచంలోనూ మత సంబంధ పుణ్యక్షేత్రములలో అనుదిన కళ్యాణార్చన సంపదలతో తిరుమల మొట్టమొదటిదని చెప్పాల్సింది. అష్టోత్తర దివ్య తిరుపతిలో శ్రీ తిరుమల తిరుపతి 5వ మనస్సును ఎక్కువగా ఆకర్షించడం. ఈ విశిష్ట కారణమేమి? భక్తుల్లో, దర్శకుల్లో, యాత్రికుల్లో, అర్చకుల్లో అందరూ ఈ కారణం సంపూర్ణంగా నెరవేందరు. శ్రీ వెంకటేశ్వర దివ్య విగ్రహం సృష్టి స్థితి లయ సంభూతములకు సృష్టిలో అత్యుత్తమ ప్రాణం మానవునికి నైతిక కర్మాచరణ సాంకేతమని గ్రహింపగలిగిన వారెందరూ ఉన్నారు. ఈ విషయమనే చేతనలోచే గ్రహింపజేయుటకు ఆచార్యుని దివ్య కర్తవ్యం. ఈ శ్రీనాథములు, శ్రీ యమనాచార్యులు, శ్రీమద్ రామానుజులను మునిత్రయం వారు విశిష్టాద్వైత సిద్ధాంతమును ముఖ్యంగా చేతనలోచే ఈ విషయం గ్రహింపబడవలని వాంఛించి కృషి చేసి ఉన్నారు. కాన బహుళ సంఖ్యాకులు ఈ దివ్య విషయము దూరులై ఏదో ఆచారయుక్తంగాను వారి వారి విశ్వాసములకు అనుగుణంగాను స్వామి విగ్రహం దర్శించి సేవించిపోతున్నారు. కొందరు ఈశ్వర శక్తిని అనగా సర్వవ్యాపితమైన అనిర్వచనీయమును అగు వైష్ణవ శక్తిని పురుషోత్తమునిగా భావించి ఆ పురుషోత్తముని ప్రతిబింబం ఈ విగ్రహం అని భావించారు. ఈ విగ్రహం దర్శించి సేవించి ప్రార్థించట్లో పురుషోత్తముడు అయిన దేవదేవుడు వారిని మొరలు ఆలకించి వారి కోరికలు తీర్చును విశ్వసించే వారు అనేకులు ఉన్నారు. భగవంతుడు వారి కోరికలు విని తీర్చగలందులకై అనేక ముడుపులను చెల్లించువారు. శ్రీ వెంకటేశ్వర కరుణా కటాక్షం నా క్షేమమును లాభమును పొందుతామని భావించి సత్వగుణ ప్రధానమైన వారు గడించిన ఆర్థిక లాభంలో కొంత శాతం స్వామికి అర్పించున్నారు. తమ లాభయుక్తులు చేయమని స్వామిని ముందుగా అర్థించి మొక్కులుడి వారు మొక్కులను విధముగా ప్రతిఫలం పొందిన వారు కృతజ్ఞతా సూచకముగా స్వామికి విరాళము సమర్పించేవారు. స్వామిని దర్శించుకోరు వారు స్వామి తిరుమలకు యాత్ర సలుపారు అనేకులు ఉన్నారు. తమ కోరికలు కేవలం నిస్వార్థముల అని కూడా గమనించి వితరణ గుణరహితులు కూడా స్వామికి మొక్కులుడి ముడుపులు చెల్లించువారు ఉన్నారు. తాను పరీక్ష కృతార్థుడైతే స్వామిని దర్శించుకుందని మొక్కుడి విద్యార్థి ఉన్నాడు. ఇందు ఇతరుల ప్రమేయం లేదు. తాను ఒక పందెంలో గెలిచిన స్వామికి ముడుపులు మొక్కిన అభ్యర్థి ఉన్నాడు. ఇచ్చట తన జయమును కోరువాడు ఇతరులకు అభజయమును కాంక్షించున్నవాడే ఉన్నాడు. తన అభ్యున్నతిని కోరుచు ఇతరుల నాశనం కొరకై కోరినట్టు వాడే ఉన్నాడు. మొత్తం మీద స్వామికి మన కోరికలు తీర్చమని చెప్పి సారస్వతం ఉన్నది. స్వామిని దర్శించి తృప్తిపడి ఆనందభరితులై స్వగృహంలో చేర్చు. కానీ దార్శనిక తత్వం స్వామి విగ్రహం దర్శించు వారి కంటకం ఉపనిషత్ జ్ఞాన ఆర్జనము సరిపోల్చుకుంటూ స్వామి విగ్రహము చూచువారి కంటను నైతిక దృక్పథమును విగ్రహమును చూస్తున్నదని భావించేవారి కంటను గీతా చరమ శ్లోకార్థ ప్రదాతగా తిరుమంత్రార్థ భయమంత్రాల ప్రదాతగా స్వామి విగ్రహం గ్రహించేవారు కంటను విశ్వస్వరూపము విగ్రహం సూచించున్నదని భావించేవారు కంటను అనంత కళ్యాణ గుణ సూచకముల విగ్రహం సేవించిన వైష్ణవ సంశ్లేషములు పొందువారి కంటను తిరుమల సప్తగిరులు దర్శించి అందున్న ప్రకృతి రమణీయతను దర్శించి ఆనందించేవారి కంటను ఆ ప్రకృతి సౌందర్యంతో శ్లేషింపబడేవారి కంటను వీరందరి కంటను వారి వారి కోరికలు తీర్పు ముడుపులు చెల్లించు వచ్చిన వారే అత్యధిక సంఖ్యాకులు వినోద పర్యటనగా వచ్చేవారు అనేకులు. వీరు వివిధ మతముల వారుగా ఉన్నారు. విదేశీ యాత్రికులు కూడా తిరుమల దర్శించి వారికి కావాల్సిన సాంఘిక భౌగోళిక విషయములు సేకరించుకుని పోరు. వీరందరికీ కలిసి వీరి వస్తాపాయమును దేవాలయ కైంకర్యమును ఏర్పాటుగా ఉంచి అనధికార సంస్థల గుడి బహుళవిధ నిత్య కైంకర్యములు విరాజులుచున్న తిరుమల నేటి నిత్య వైభవం వర్ణిపతరముగా దర్శించి అనుభవించవలసింది. కానీ నేటి ఈ బహుళవిధ వైభవం మూల కారణమైన సన్నిధి యొక్క పరతత్వ విషయమే తిరుమల ఔన్నత్యం. చారిత్రకంగా ఆధ్యాత్మికంగా ఈ ఔన్నత్యం తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర మహత్యమును పురాణ గాథల సంపుటి వరాహ పురాణం భవిష్యత్ పురాణాల ఆధారంగా అనేక పురాణాల గాథలు వెల్లడించింది. ఇవి ఎంతవరకు
సర్వజనామోదం ఉన్నవో, సర్వజన విశ్వాసపాత్రంగా ఉన్నవో పాఠకుల విచక్షణ జ్ఞానంతో నిర్ణయించగలగాలి. ఈ గాథల పరంపరలో కడపటిది అగు పద్మావతి శ్రీనివాసుల పరిణయగాథ సనాతన విశ్వాసము మూలమైన పాఠకులకు. తిరుమలపై విహరించు శ్రీనివాసుడు వైకుంఠవాసుడు శ్రీనివాసుడు తిరుమలపై విహరించున్న శ్రీవైకుంఠవాసుడు శ్రీనివాసు. తిరుమల సమీప ప్రాంతం నారాయణను పాలించుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిచే వరింపబడి ఆమె వివాహమాడింది. శ్రీనివాసుడైన శ్రీ వెంకటేశ్వరు తిరుమల వాసి భూలోకవాసులకు అత్యావతారంగా వెలసిల్లినవాడు. ఆకాశరాజునకు తొండమానుడను సోదరుడను. ఇతడు ప్రప్రథమ తిరుమలపై వెంకటేశ్వరుని ఆలయం నిర్మించడం. ఆకాశరాజు మరణాంతరము రాజాధిపత్యమై తన తమ్ముడు తొండమానుకు తన కుమారుడుకు యుద్ధము సంభవించింది. యుద్ధమును కాగలేక తొండమానుడు వెంకటరమణను ప్రార్థింపగా భక్తుడును దేవాలయ మాత అయిన తొండమాను రక్షణ కొరకు స్వామి తన శంఖచక్రము పంపినాడు. అందువల్ల తిరుమలేశనుకు విగ్రహం యొక్క హస్తంలో శంఖచక్రము కనబడకుండానట. ఇది పురాణ గాథ. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ రామానుజాచార్యులు వారు క్రీస్తు శకం 11వ శతాబ్దం మధ్యకాలంలో 1017 నుంచి 1137 స్వామి శంఖచక్రము కలగజేసినాడు. ఇది చరిత్రాత్మక విషయం. ఈ విషయం అంతట విశదీకరించవలసింది. ఆదిలో శంఖచక్రయుతుడైన శ్రీ తిరుమలేశనుకు విగ్రహస్థముల నుండి శంఖచక్రము తర్వాత కాలున్న శైవులు బలుసారు రాజాదరణ తీసివేసి ఆ విగ్రహం శైవిగ్రహంగా ప్రకటించవచ్చునని చారిత్రకుల విశ్వాసం. శ్రీ రామానుజులు శ్రీరంగ విశిష్టాద్వైత మఠాధిపత్యము స్వీకరించిన కాలమున తిరుపతిలోని శైవులు వైష్ణవులు తిరుమలేశుడు శివుడు కాదు విష్ణువు అని వాదించుకొంచు పలుమార్లు కలిహించుకొంచుండు. తిరుమల వాసి అయిన శ్రీ రామానుజుని మేనమ్మగారు తిరుమలమి అని తిరునామమును ప్రసిద్ధిగాంచిన శ్రీశైలని పూర్ణుని కోరికపై తిరుమల తిరుపతిలో వైష్ణవ కోరికపై శ్రీ రామానుజుడి కలహమును పరిష్కరించుటకు తిరుపతికి వచ్చింది. స్వస్తి. జయ శ్రీరామ్.